నమస్కారం. మన చుట్టూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకలా ప్రవర్తిస్తారో అని మనందరికీ అనిపిస్తుంది కదా. రండి, ఈరోజు మనం ఆ చిన్న రహస్యమేంటో సరదాగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరినైనా మొదటిసారి చూడగానే మనసులో వాళ్ల గురించి ఏదో ఒక అభిప్రాయం వచ్చేస్తుంది కదా. ఇది మనందరికీ జరిగేదే. కాని ఎందుకిలా జరుగుతోంది? ఈరోజు మనం తెలుసుకోపోయే అసలైన మ్యాజిక్ ఇదేనన్నమాట. ప్రతి మనిషి ప్రవర్తన ఒక పెద్ద చెట్టులాంటిది. మనకు పైకి కనిపించేది కొమ్మలు, ఆకులు మాత్రమే. కాని అసలైన కథ అంతా ఆ కంటికి కనిపించని వేర్లలోనే దాగి ఉంటుంది. మనందరం చేసే ఒక చిన్న పొరపాటుది. ఎలాగంటే, ఊహించుకోండి, ఒక పెద్ద లడ్డూలో చిన్న ముక్క రుచి చూసి అబ్బే ఈ లడ్డు మొత్తం బాగాలేదు అని చెప్పేయడం లాంటిది. మనం కూడా మనుషుల్ని పైపైన చూసి ఇలాగే అనేస్తూంటాం కదా. ఇక్కడ రెండు దారులు ఉన్నాయన్నమాట. చూడండి, ఒకటి పాత ఆలోచన. ఇది ఎప్పుడూ మూసి ఉండే తలుపులాంటిది. లోపలేముందో మనకు తెలీదు. రెండోది కొత్త ఆలోచన. ఇది మనసుకి ఒక కిటికీ తెరిచినట్టు. లోపలికి చూసి అసలు విషయమేంటి అని తెలుసుకోడానికి దారి చూపిస్తుంది. మనం ఎప్పుడూ ఆ పాత ఆలోచన అనే మూసి ఉన్న తలుపు వైపే ఉంటే ఏమవుతుందో తెలుసా? మన బంధాల మధ్య దూరం పెరిగిపోతుంది. గోడకు పడిన ఒక చిన్న పగులు నెమ్మదిగా పెద్దదై ఇల్లునే పాడు చేసినట్లు ఈ అలవాటు మన మంచి బంధాలను కూడా దెబ్బతీస్తుంది. అయితే మన ఆలోచనలను మార్చుకోవడానికి ఒక సింపుల్ సీక్రెట్ ఉంది. అదేంటంటే, ఎక్కువ సమాచారం = తక్కువ అంచనా. అంటే మనం ఒకరి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో వారిని తప్పుగా అంచనా వేయడం కూడా అంతగా తగ్గిపోతుంది. చాలా సింపుల్ కదా. ఈ సూత్రం నిజంగా ఎలా పనిచేస్తుందో చూద్దామా? మనం చిన్నప్పుడు చదువుకున్న కథల్లాగే ఇప్పుడు 3 చిన్న చిన్న కథల ద్వారా అసలు విషయమేంటో తెలుసుకుందాం రండి. సరే, మనం మొదటి కథలోకి వెళ్దాం. ఈ అబ్బాయి పేరు రాహుల్. రోజూ క్లాస్కి లేటుగా వస్తాడు. టీచర్లు, స్నేహితులు అందరూ అతన్ని చూసి ఏమనుకుంటారు? వాళ్ళనుకునేది ఇదే: అతను సోమరి, అస్సలు బాధ్యత లేనివాడు. చూడండి, కేవలం ఆలస్యంగా రావడమనే ఒక్క చిన్న విషయం చూసి అతని క్యారెక్టర్ గురించే ఒక పెద్ద జడ్జ్మెంట్ ఇచ్చేశారు. కానీ అసలు కథ ఏంటో చూసారా? అతను రోజూ చాలా దూరం నుండి స్కూల్కి వస్తాడు. అంతేకాదు, రాకముందు ఇంట్లో వాళ్లకి సహాయం కూడా చేస్తాడు. ఈ నిజం తెలిసాక టీచర్ల ఆలోచన పూర్తిగా మారిపోయింది. అంచనా వేయడం ఆపి అర్థం చేసుకుని సహాయం చేశారు. ఇప్పుడు రెండో కథ చూద్దాం. ఇది మనోజ్ది. మన ఆఫీసుల్లో ఉంటారు కదా, మీటింగుల్లో ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాళ్లు. వాళ్లను చూడగానే మనకు ఏమనిపిస్తుంది? వెంటనే మన మనసులో ఇలాంటి ఆలోచన వచ్చేస్తుంది: అతనికి ఐడియాలు లేవో, కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. అతని మౌనాన్ని చూసి అతని తిరమైనే ప్రశ్నించేస్తాం. కాని ఇక్కడ కూడా కంటికి కనిపించని ఒక కథ ఉంది. ఇంతకుముందు ఆఫీస్లో తన సీనియర్ అందరి ముందు తనని అరిచేవాడు. ఆ భయం మనోజ్ని ఇంకా వెంటాడుతోంది. అతని మౌనం వెనుక ఉన్నది ప్రతిభ లేకపోవడం కాదు, ఒకప్పటి గాయం. సరే, మన చివరి కథకు వచ్చేశాం. ఈయన రమేష్, ఒక బిజినెస్ ఓనర్. అందరూ రాకెట్లా దూసుకెళ్తుంటే ఇతను మాత్రం చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా తన వ్యాపారం చేసుకుంటాడు. అతన్ని చూసిన వాళ్లు ఏమనుకుంటారంటే, అతనికి పెద్ద ఆశయం లేదు, రిస్క్ తీసుకోవాలంటే భయం. కాని అసలు కారణం వేరే ఉంది. గతంలో ఒక పెద్ద లోన్ తీసుకుని వ్యాపారంలో భారీగా నష్టపోయాడు. ఆ అనుభవం అతనికి ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు అతని జాగ్రత్త వెనక ఉన్నది భయం కాదు, అనుభవం. ఈ విషయం తెలిస్తే మన ఆలోచన మారుతుంది కదా. ఈ కథలు బాగున్నాయి కదా. సరే, ఈ మంచి పాఠాన్ని మనం రోజూ మన జీవితంలో ఎలా పాటించవచ్చో ఇప్పుడు చూద్దాం. నమ్మండి, ఇది చాలా సులభం. ఉదాహరణకి ఈ బొమ్మ చూడండి. ఇప్పుడు కోపంగా కనిపిస్తున్న ఈ కుక్క బహుశా ఒకప్పుడు ఎంతో భయపడి ఉంటుంది. దాని పాత గాయమే దాని ఇప్పటి ప్రవర్తనకు కారణం. మనుషుల కథ కూడా చాలాసార్లు ఇంతే. మనందరికీ స్ఫూర్తినిచ్చే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసుకుందాం. చిన్నప్పుడు ఆయన చాలా నిశ్శబ్దంగా ఉండేవారట. కాని ఆ మౌనం వెనుక బాధ్యత, లోతైన ఆలోచనలు ఉండేవి. చూశారా, మౌనం ఎప్పుడూ బలహీనత కాదు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తాయి. అక్కడ ఉద్యోగులు తప్పు చేస్తే శిక్షించరట. ఎందుకు జరిగిందో అర్థం చేసుకుని దాన్ని ఒక పాఠంగా మారుస్తారు.
అందుకే వాళ్ళు అంత విజయవంతమయ్యారు. ఇప్పుడు ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచించుకుందాం. ఈ మధ్యకాలంలో ఎవరి గురించైనా పూర్తి విషయం తెలియకుండా మనమేదైనా అంచనా వేశామా? వీళ్ళింతే అని మనసులో అనుకున్నామా? ఇక్కడే ఒక సింపుల్ టిప్ ఉంది. ఎవరి గురించైనా ఒక అభిప్రాయానికి వచ్చే ముందు ఒక్క సెకండ్ ఆగి మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. నాకు తెలియని విషయం ఇక్కడ ఏముంది? ఈ మాట ఎంత నిజమో కదా! మనం ఒకరిని అర్థం చేసుకున్నప్పుడు వాళ్లమీద కోపం రాదు, జాలి కలుగుతుంది. అవును, అవగాహన కోపాన్ని మాయం చేస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి మనం అంచనాలు వేసే జడ్జ్ పాత్ర నుండి అర్థం చేసుకునే స్నేహితుడి పాత్రకు మారుదాం. ప్రతి మనిషి ఒక కథల పుస్తకం లాంటివాడు. ముఖచిత్రం చూసి ఆగిపోకుండా లోపలి పేజీలు తిప్పడానికి ప్రయత్నిద్దాం. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి. ఉంటాను.